హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రజా వాయిస్. ఎర్రని మందారాలన్నీ నేల కొరుగుతున్నాయి, అడవులన్నీ నెత్తుటి ఏరులు పారుతూ ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలతో అడవులన్నీ జల్లెడ పడతా ఉన్నారు. పచ్చని పైర్లు, పచ్చని అడవులన్నీ నెత్తుటి మరకలతో నిండుకుంటున్నాయి. నిజంగా ఏం జరుగుతుందో అర్థం కాదు, కానీ ప్రజా ఉద్యమాల బాట పడుతున్న ఒక్కొక్కరు నేల కొరుగుతున్నారు. గాజర్ల రవి ఆలియాస్ గణేష్ నేల కొరిగిన పరిస్థితి మాత్రం ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక విప్లవ ఉద్యమాల బాట పట్టిన ఒక బిడ్డ నేల కొరిగిన పరిస్థితి మాత్రం ఉంది. మరి ఏం జరుగుతుందో అర్థం కాదు. గాజర్ల రవి అంచెలంచెలుగా ఎదుగుతూ కేంద్ర కమిటీతో పాటు ఆంధ్ర ఒరిస్సా బార్డర్ స్పెషల్ జోన్ కార్యదర్శిగా కూడా ప్రజెంట్ పనిచేస్తూ ఉన్నారు. చిన్న కుగ్రామంలో పుట్టి వెలిశాల గ్రామం, టేకుమట్ల మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పుట్టి వరంగల్లో ఐటీఐ చదువుకున్న రోజులలోనే, అంటే జస్ట్ ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులు, 10th అయిపోయిన తర్వాత ఐటీఐ ఉంటుంది, ఇంటర్మీడియట్ చదువుకోవచ్చు. ఐటీఐ చదువుకున్న రోజులలోనే రాడికల్ విప్లవ ఉద్యమాలకు ఆకర్షితుడై రాడికల్ స్టూడెంట్ యూనియన్లో జాయిన్ అయి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితి. అక్కడ జరుగుతున్న గొడవలలో 1985లో గాజర్ల రవిని మొదటిసారిగా పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి. అప్పటి నుంచి కంప్లీట్గా ఆల్రెడీ వాళ్ళ అన్న సోదరుడు గాజర్ల సారయ్య కూడా మావోయిస్టుల బాట అంతకుముందే పట్టడం, ఆయన ప్రభావం కూడా గాజర్ల రవి పైన ఉండడం, గాజర్ల రవిని కూడా మావోయిస్టుగా తను వెళ్ళిపోయిన పరిస్థితి మాత్రం ఉంది. ఏకంగా నిజంగా గొప్ప తల్లిదండ్రులని చెప్పుకోవచ్చు. 5 అన్నదమ్ములు. గాజర్ల రవి 4వ సంతానం. గాజర్ల మల్లయ్య కనకమ్మల దంపతులకు 5 సంతానంలో 4వ వాడే గాజర్ల రవి. గాజర్ల సారయ్య మావోయిస్టు బాట బట్టి మునుగు ఏటూరు నాగారం ఎన్కౌంటర్లో చనిపోయిన పరిస్థితి. గాజర్ల అశోక్ లొంగిపోయి ప్రజెంట్ వెలిశాల గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ ఇటు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నారు. మరి గాజర్ల రవి చనిపోయిన మరణ వార్త విని వెలిశాల శోక సముద్రమైపోయింది. వెలిశాలకు చాలా పెద్ద ఎత్తున మంచి పేరుంది. అనేక ఉద్యమ పాటలతో పాటు అనేక మంది అంటే ప్రజల కోసం పనిచేసే బిడ్డలు వెలిశాల గ్రామంలో పుట్టడం వెలిశాల చేసుకున్న అదృష్టం అని చెప్పుకోవచ్చు. మరి అనేక పాటలు వెలిశాల పైన ఉన్నది. చిన్న పాట వాడి వినిపిస్తా, తప్పులుంటే క్షమించగలరు. తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, నల్లని రేగల్ల ఎర్రాలి మల్లెలు నెత్తు రోసుకున్న నేల, తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల. తూర్పు దిక్కున మోదుగు మొక్కలో దిక్కుల్ని శాసించే శక్తుల్ని కన్నావు, ఉయ్యాల లూపావు జంపాల లూపావు, ఉద్యమాల ఉగ్గు బువ్వను పెట్టావు. ఎంత మంచి వర్డ్స్ ఉన్నాయి అంటే, ఇంకా ఎండిన ఆకుల ఎన్ను పూసల నుండి ఆయుధాలు తీసి పోరాడమన్నావు, తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల. ఇంత మంచి పాటలతో వెలిశాల గ్రామం నిజంగా చాలా పురుడు పోసుకుందని చెప్పుకోవచ్చు. చాలా పెద్ద ఎత్తునగా రవి ప్రస్థానం చూస్తే నిజంగా 5 అన్నదమ్ములలో 3 అన్నదమ్ములు కూడా కంప్లీట్గా ప్రజా ఉద్యమాల బాట పట్టి ప్రజలతో మమేకమవుతున్న పరిస్థితులు మాత్రం చూస్తూ ఉన్నాం. నిజంగా గొప్ప తల్లిదండ్రులు. ఎందుకంటే ప్రజల కోసం పనిచేసేవాడు ఎవడుండడు. స్వార్థపూరిత రాజకీయ నాయకులు స్వార్థంతో కూడిన ప్రజెంట్ అయితే కంప్లీట్గా స్వార్థంతో కూడుకుంది. మరి గాజర్ల రవి అల్లూరి సీతారామరాజు జిల్లా ఆంధ్రప్రదేశ్లో చనిపోవడం, ఛత్తీస్గఢ్లో చాలా పెద్ద ఎత్తున
మావోయిస్టులను ఏరివేయడానికి బలగాలను దింపడం, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ వెళ్ళి భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా 2026 నాటికి మావోయిస్టులు అన్నలు లేని భారతదేశాన్ని చూపిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్తున్న నేపథ్యంలో అనేక మంది బిడ్డలు నేల కొరుకుతున్న పరిస్థితులు మాత్రం ఉన్నాయి. మరి నిజంగా అదేవిధంగా అక్కడ తలదాచుకోవడానికి ఆస్కారం లేక మానేరు మిల్లు అని ఒక ప్రాంతం, అల్లూరి సీతారామరాజు జిల్లా, మరి అటువంటి ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ కూడా శాటిలైట్లు యూజ్ చేసి అన్నలను మట్టు పెడుతున్న కేంద్ర బలగాలను చెప్పుకోవచ్చు. 1985-86 ప్రాంతంలోనే వరంగల్ నుంచి రాడికల్ స్టూడెంట్ యూనియన్లో చేరి అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన గాజర్ల రవి ప్రస్థానం అయితే చూద్దాం ఒకసారి. 1990లో మాదేపూర్ దళ సభ్యుడిగా తన ప్రస్తావన మొదలైంది. 1996లో ఏటూరు నాగారం డివిజన్కు హెడ్గా ముందున్నాడు. 1995 నుంచి 2004 వరకు 2004లో రాష్ట్ర కమిటీలోకి తీసుకున్నారు. తను యాక్టివ్గా పనిచేస్తున్నాడు కాబట్టి 2004లో రాష్ట్ర కమిటీలోకి తీసుకున్నారు. 2006 నుంచి 2008 వరకు కరీంనగర్, ఖమ్మం, వరంగల్కి దళ సభ్యుడిగా వరంగల్ ఇన్ఛార్జ్గా కూడా తను పనిచేశాడు. 2009లో ఏఓబిలోకి తీసుకున్న పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా బార్డర్ ఇన్ఛార్జ్గా కూడా కొనసాగుతూ ఉన్నారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కంప్లీట్గా కేంద్ర కమిటీ సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా బార్డర్ స్పెషల్ జోన్ కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నారు. 2004 ప్రాంతంలో అప్పుడు జరిపిన శాంతి చర్చల్లో భాగంగా గాజర్ల రవి కూడా హైదరాబాద్కి వచ్చి శాంతి చర్చలకు హాజరైన నేపథ్యం ఉంది. మరి ఇంత పెద్ద గొప్ప నేపథ్యం ఉన్న గాజర్ల రవి చనిపోవడం నిజంగా మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఉమ్మడి వరంగల్ కానీ ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్ కానీ ఉద్యమాలకు పెట్టింది పేరు. చాలామంది మావోయిస్టులు ఇదే ప్రాంతం నుంచి మావోయిస్టు పార్టీలలో జాయిన్ అయిన పరిస్థితులు మాత్రం ఉన్నాయి. మరి ఇంత పెద్ద గాజర్ల రవి 33 సంవత్సరాల తన ప్రస్థానం ముగిసిందనే చెప్పుకోవచ్చు. అంత్యక్రియలు వెలిశాల గ్రామం, టేకుమట్ల మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అంత్యక్రియలు జరిగే అవకాశం మాత్రం ఉంది. పౌర సంఘాల నేతలందరూ ఒకవైపు ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలి, వాళ్ళతో శాంతి చర్చలు జరపాలి, పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పడేస్తూ ఉన్నారు. పాకిస్తాన్తో యుద్ధం చేస్తే పాకిస్తాన్తో చర్చలు జరిపి సీజ్ ఫైర్ను ఆపిన మన కేంద్ర ప్రభుత్వాలు మావోయిస్టులతో ఎందుకు చర్చలు జరపరు? మావోయిస్టులు ఎందుకు జనజీవన స్రవంతిలోకి రాకూడదు? మరి ఎందుకు వాళ్ళను పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తూ ఉన్నారని 3 రోజుల క్రితమే హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ఎర్ర జెండా పార్టీ ఆధ్వర్యంలో పౌర హక్కుల సంఘాల నేతలందరూ మాట్లాడిన పరిస్థితి. ఆ ప్రోగ్రాంకి ఆర్ నారాయణమూర్తి సినీ హీరో దర్శకుడు హాజరైన పరిస్థితి. మరి నిజంగా గాజర్ల రవి ప్రస్థానం ఆలియాస్ గణేష్ ఆలియాస్ ఉదయించే సూర్యుడి ఇప్పుడు అస్తమించిన పరిస్థితి మాత్రం ఉంది. వాళ్ళ అన్నలు ఎప్పుడు చెప్తే తమ్మి ఎందుకురా తమ్మి ఇంకా ఈ నిరంకుశ పాలకులు కేంద్రంలో ఉన్న నిరంకుశత్వ పాలకులు మనపైన పగబడతా ఉంటే నువ్వు ఇంకా చేసేదేముంది రా తమ్మి అని వాళ్ళ సొంత అన్న ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా పట్టిన బాట విడవను, ఉద్యమాల బాట విడవను, చావనైనా చస్తాను ప్రజల కోసం కానీ ఇంటికొచ్చి బతికే పరిస్థితి నాకు లేదు. నా సిద్ధాంతం వేరు, నేను అనుకున్నది వేరు, సిద్ధాంతం కోసం చివరి వరకు కొట్లాడతా అని గాజర్ల రవి తన సొంత అన్నకు చెప్పిన పరిస్థితి. వాళ్ళ సొంత అన్న కూడా మీడియాతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి మాత్రం ఉన్నది. నిజంగా గాజర్ల రవి ఆత్మకి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తుంది ప్రజా వాయిస్. ఆయన ప్రస్థానం మొత్తం ప్రజల కోసమే, పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసమే పనిచేసింది కావచ్చు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది
గాజర్ల రవి పూర్తి ప్రస్థానం.